మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, చాలా ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లేకుండా ఆ పల్లె గ్రామం ఉండదనుకుంటా. ఎందుకంటే ప్రధానంగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ టూర్ ఉందంటే చాలామంది ఫ్యాన్స్ వాలంటీర్గా బైక్ మీద వస్తూ ఉంటారు. చాలామంది టాటూలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే మొత్తం పవన్ కళ్యాణ్ పిఎస్పీకే అని వేసుకుంటూ ఆయన కాన్వేకి వెళ్తూ ఉంటారు. ఇలాంటి దృశ్యాలు మనం కోకొల్లలుగా చూస్తుంటాం. సో అసలు అలాంటి టాటూ వెనక ఆ టాటూ వేసింది ఎవరని సుమన్ టీవీ ఎంక్వైరీ చేస్తే దాదాపుగా లిటరల్లీ 600 పీపుల్కి అంటే 600 మందికి పైచిలకు చిన్న చిన్న చేతి మీద టాటూల దగ్గర నుంచి వీపు మీద పెద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాటూ అంతా కూడాను వేసిన వ్యక్తి ఏడుకొండలు. ఆయన మన రాజమండ్రి వ్యాసి, అంటే రాజమండ్రి వాస్తవ్యులు. ఏడుకొండలు అనుకున్నారు అంటే చూడడానికి వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, కాకపోతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని మనకి అర్థమవుతోంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఏంటి అంటే ఇంత టాటూ వేసిన ఆయన ఇంకొక ఎలా ఉంటారు ఏంటో అని అనుకుంటే చక్కగా ఓన్లీ ఆ క్యాలిపర్స్ వేసుకుంటూ నేను ఇలా అంటే ఆయన మాటలే చాలా నాకు పవన్ కళ్యాణ్ మీద ఉన్న భక్తిని తెలిపిన పరిస్థితి. ఒకసారి ఎందుకు పవన్ కళ్యాణ్ టాటూలు అంతలాగా 600 మందికి దాదాపుగా ఫ్రీగా వేసిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం, అసలు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ వార్త చేరిందా, ఇవన్నీ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏడుకొండలు గారు, ఎంతమందిని ఎంక్వైరీ చేసినా చెప్తుంది ఒకే పేరు, ఈ టాటూ వేయించుకుంది మా ఏడుకొండల అన్నయ్య దగ్గర వేయించుకున్నాం. చాలా శ్రద్ధగా చాలా క్వాలిటీ తోటి పవన్ కళ్యాణ్ గారిని మేమైతే ఎలా అయితే అనుకున్నాం అదే విధంగా టాటూ వచ్చిందని చెప్తున్నారు. అసలు ఈ టాటూలు ఎప్పటి నుంచి మీరు వేయడం మొదలుపెట్టారు? నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అండి. డ్రాయింగ్ అనేది ఆ ఇష్టమే దీంట్లోకి తీసుకొచ్చింది. అలాగే మాట అండి. అంటే ఇది సీరియస్గా మీరు ఒక టాటూయిస్ట్ అవ్వాలని నేర్చుకున్నారా లేకపోతే ఏమనుకోవచ్చు? నేను వేరే కారణాల వల్ల వచ్చానండి. ఇది అంటే ఎటకారంగా నేర్చుకున్నదండి ఈ వర్క్. ఎక్కడండి? నేను హైదరాబాద్ ఒక ఆంగ్లో ఇండియన్ దగ్గర నేర్చుకున్నానండి. ఆయనకి నా డ్రాయింగ్ నచ్చి నన్ను ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారండి. నాకు దాన్ని బట్టి అలాగే ఇష్టంతో ఎటకారం అండి మ్యాక్సిమం నచ్చిన వర్క్లే కదా, డ్రాయింగ్లో భాగమే కదా అని నేర్చుకున్నాను సార్. ఏంటి అంటే ఈ టాటూయిస్ట్గా మారక ముందు మరి ఇంట్లో వాళ్ళు అన్నారా, ఇప్పుడు చాలా మంది పచ్చబొట్లు పొడుస్తున్నావు ఏంట్రా అని అంటే మనం అంటాం, ఇంట్లో అనుకుంటూ ఉంటాం. మీకు అలాంటి పరిస్థితి ఏమైనా ఇంట్లో ఎదురైందా? అమ్మగారితో ఎదురైందండి. ఆవిడకి డిగ్రీ దాకా చదివించాను కదా, ఏదైనా జాబ్ గట్రా చూసుకోవాలి, వికలాంగుడు కదరా మనకి ఎందుకు ఎలాంటి కూడాడతాయి ఏంటి అని అడిగేవారు. నాకు ఇష్టంతో వచ్చానమ్మా అని ఆవిడ సరిదిప్పుకున్నాను అనమాట. సో ఇదంతా ఒక పార్ట్ అయితే మరి ఈ పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఏంటంటే అంటే ఎంతో మందిని అడిగాము పవన్ కళ్యాణ్ గారు టాటూలు చూసి ఎవరు వేశారంటే అందరూ మీ పేరు చెప్తున్నారు. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఎంతవరకు మీరు వేశారు టాటూలు? ఎంతమంది? 600 పైగా వేసానండి. ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఇష్టం అండి. ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి ఆయన అంటే ఇష్టం అండి. ఆయన పేరు చెప్తేనే మాకు జీవులా అంతే అండి. ఆయన అంటే అంత పిచ్చండి. ఆయన సినిమాలు చూస్తా అన్నీ పెరిగాం కదండి. ఆయన అంటే తెలియని అభిమానం అండి. మా ఒక దేవుడు లాంటోడండి మాకు. అది అంటే ఎలా వస్తారు వాలంటీర్కి? మీకు ఫోన్లు చేసుకుని వస్తారా పవన్ కళ్యాణ్ గారు టాటూ మాకు కావాలని? చైన్ ప్రాసెస్ అండి. మీకు నా వర్క్ నచ్చింది అనుకోండి, మీరే వేరే వాళ్ళని నా దగ్గర వాళ్ళ మౌత్ స్టాక్ పలానా చోటన మన అభిమానం ఉన్నాడు వెళ్ళండి అని వీళ్ళు వస్తున్నారు చూడు. వీళ్ళు ఇచ్చుకున్న వాళ్ళు ఉంటారండి, ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి ఇస్తారండి. వాళ్ళకి వర్క్ నచ్చిన వాళ్ళు వాళ్ళే ఇంకా ఎక్స్ట్రా ఇస్తూ ఉంటారండి. అంత హైదరాబాద్ నుంచి అండి, బెంగళూరు నుంచి చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారండి పవన్ కళ్యాణ్ అభిమానులే. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు వచ్చినప్పుడు పిఎస్పీకే ఇక్కడ ఉంటుంది, మొత్తం అంతా పవన్ కళ్యాణ్ వీప్ అంతా ఉంటుంది. ఆ టాటూ ఎవరు వేశారు? అది వేసిన సందర్భం ఏంటి? వాళ్ళు ఆయన మీద భక్తితోటి వాళ్ళకి ఎన్నో ఇష్టం చెప్పలేమండి. వాళ్ళు వచ్చినా నన్ను ఇక్కడ కుదురున్నవారండి. ఆయనకి వేసానని గురుగారు వస్తున్నారు అన్నీ కాదండి, భక్తి చూపించుకోవడానికండి. నేను ఇష్టపూర్వకంగా వేస్తానండి ఎన్ని టాటూలైనా. ఆయన అంటే అంత అభిమానం అండి మాకు. చాలామంది వస్తూనే ఉంటారండి రోజుకి. నేను వారానికి దాదాపు 10 వేస్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి కదండి, ఆఫర్లు పెట్టడం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి అని, ఇక వేరే వాళ్ళు ఎవరి కాదు. అంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఉన్నప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు అలా వేస్తుంటారు ఫ్రీగా? ఆ రోజున వేస్తానండి, తప్పదు కదండి. నేను ఆయన వచ్చిన ఎలక్షన్లో దిగిన కాడి నుంచి ఆయనకి వెనకుండి ఏదో
ఏ ఎలక్షన్ అంటారు? 24 19? 19 సార్. 19 నుంచి నాకు ఇదే ఆయన దిగుతున్నాడు అనగానే మా ఆనందం అండి. చాలా మందికి వేసిన సందర్భాలు ఉండండి, ఇంటింటికి కూడా ఇల్లు వేసానండి. ఆయన ఏ ప్రాంతాల్లో వేశారు? నేను ఏలూరు సార్, భీమవరం, పాలకొల్లు, వైజాగ్ ఉన్నాయి సార్. ఆయన అభిమాని సాగర్ అని కుర్రోడు కూడా తీసుకెళ్ళి వేయించి రోజులు ఉన్నాయండి. వాడు బౌన్సర్లా ఉండేవారు కదండి, అలాగండి. ఆయన అంటే అంత పిచ్చండి. అది ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ్ గారు ఎప్పుడు వచ్చినా సరే బైక్ల మీద చాలా మంది కుర్రోళ్ళు ఆ టాటూలన్నీ వేసుకుని వస్తారు. మీ టీవీలో అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, హార్ట్ఫుల్గా ఫీల్ అవుతానండి. దానికి మాటలు లేవండి. మా అమ్మగారికి చూపిస్తాను, చాలా ఇంకా తల్లి మనసు తెలుసు కదండి, తెలియని ఆనందం అండి. దానికి వెలకట్టలేమండి. ఆయన్ని చూడాలన్నా నేను చూడలేనండి. ఆ క్రౌడ్ వల్ల మనం తట్టుకొని అంత ముందుకెళ్ళాను. కనీసం నేను వేసిన టాటూలైనా ఆయన దగ్గర రీచ్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు వచ్చి ప్రయత్నం చేశారా కళ్యాణ్ గారిని కలవడానికి? అది లేదండి. అంటే లేదండి, వెళ్ళలేకపోయా. అక్కడ దాకా నేను వెళ్ళలేనండి. నాకున్న పరిస్థితి వల్ల నేను వెళ్ళలేనండి. అంత క్రౌడ్లో నేను తట్టుకోలేను. అలాగే అంటే నడవడం ఇబ్బంది అవుతుంది, ఖాళీ పరిస్థితి, అభిమానులు తాకిడి అంత తట్టుకోలేం కదండి మనం. అది పిచ్చి అంటే అండి ఇష్టం. ఆయన దాకా వెళ్ళకపోయినా పర్లేదు. కానీ మీరు వేసిన టాటూ ఆయన అదే టాటూ తోటి సెల్ఫీలు కూడా తీసుకున్న పరిస్థితి, దృశ్యాలు కూడా చాలా మంది వచ్చి ఫోన్ చేస్తూ ఉంటారండి. నేను ఈ టాటూ అడిగారు గురుగారు, ఎవరు వేసారు చెప్తా అని అంటారండి. అది చాలండి నాకు, అంతకు మించి ఏం లేదు. మీ డ్రీమ్ ఏంటండి పవన్ కళ్యాణ్ గారికి? అంటే ఇంతమందికి మీరు ఫ్రీగా కొన్ని టాటూలు వేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ ఊర్లో వెళ్ళి పవన్ కళ్యాణ్ టాటూ వేసిన పరిస్థితి ఉంది. మీ కోరిక ఏంటి? నా కోరిక అండి ఆయనతో ఒకసారి కలిస్తే చాలు. అంతేనా? అంతే అండి, ఇంకేం లేదండి. చాలా చిన్న కోరికే, కాకపోతే పెద్ద ఏదైనా నడవాలి, మిమ్మల్ని తీసుకువెళ్ళే శక్తి అక్కడికి నడవాలి. అదే కోట్లాది అభిమానులు ఉన్నారండి. నా టాటూ ఆయన చూశారు. ఆయన ఈస్ట్ గోదావరిలో ఒక రీల్ పెట్టారు కదండి, ఆయన 90% వేసిన టాటూలన్నీ నేనే రాజమండ్రిలో. అది ప్రతి అభిమానికి చెప్తున్నాడండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అని ఇలా గురుగారి దగ్గరికి వెళ్ళాను, ఇలాగ వెళ్ళాను, నీ గురించి అడుగుతారు. అడగపోయినా నాకు అది ఒక ఆనందం, అంతే. అదే అండి, అది నా సాటిస్ఫాక్షన్ అండి. ఎక్కడ దాకా వెళ్ళక్కర్లేదండి. సో సరదాగా ఒక ఆంగ్ల ఇండియన్ దగ్గర నేర్చుకున్న ఈ టాటూ ఇప్పుడు మీకు ఒక జీవనాధారం అయింది ఏంటి? ఎంతమందిని మీరు ట్రైన్ చేశారు, ఏమంటారు దాన్ని? దాదాపు ఒక 8 మంది దాకా 10 మంది దాకా ట్రైన్ అయ్యారండి. ఇక్కడ సొంతంగా వాళ్ళు షాపులు పెట్టుకొని రన్ చేసుకుంటున్నారు. నాది ఒంగోలులో షాప్ ఉందండి, మా సిస్టర్ గట్రా చూసుకుంటున్నారు. ఇక్కడ పైన కిందన ఇలాగా మాయ అండి, జాంపేట ఫిష్ మార్కెట్ దగ్గర. ఇక్కడ మ్యాక్సిమం అంటే టాటూ వాళ్ళ ఆర్జేవన్ అంటే అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అడ్డా అండి. ఇక్కడ అదండి, ప్రతి ఫ్యాన్ చెప్పుకునే అడ్డా అండి ఇది. సో మీ కింద ఎంతమంది ఇప్పుడు పనిచేస్తున్నారు? 6 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. సో అంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్న మీరు ఒక 6గురికి మీరు వాళ్ళకి అంటే జీతాలు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ సందర్భం చూసి మీ మదర్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఏముందండి, తెలుసు కదండి, ఒక నేనే ఒకరి కింద బతికినోడిని, నా కింద ఒక 6గురు బతుకుతున్నారంటే ఏ తల్లికి ఉండదండి. ఒక అంటే చాలా మంది చూస్తాం వీపుల మీద కావచ్చు, చేతుల మీద. అంత బొమ్మ వేయాలంటే ఎంత శ్రమ పడాలి, ఎంత సమయం పడుతుంది? ఒక 3 hours 2 hours ఆ డిజైన్ బట్టి సార్. మనం వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మనం ఇంకా గ్రే వాష్ అని, రియలిస్టిక్ అని, 3D అని, వీటిలో బోల్డ్ కేటగిరీలు ఉంటాయండి. మనం ఒక 2-3 hours అండి ఒక ఫోటోకి నాన్ స్టాప్గా, అది ఫినిషింగ్ రావాలంటే అని. అలాగే మాట చాలా ఓపిక తీసుకొని వేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇందులో కూడా చాలా క్వాలిటీలు ఉంటాయని విన్నాను. మీరు యూస్ చేసే ఆ నీడిల్స్ కూడాను క్వాలిటీగా ఉండాలని అంటారు. దీనికి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? నేను ప్రతిదీ క్యామ్తో రికార్డ్ చేస్తానండి. వాళ్ళకి వేసినప్పుడు వాళ్ళు ఎదుర్కొంటేనే డైరెక్ట్గా విప్పి చూపించడం. ఎందుకంటే ఈ కాస్ట్ ఎక్కువ అండి. జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళు తక్కువగా వేస్తున్నారని వెళ్ళి ఎంచుకొని బాధపడతారు. అవి కొన్ని స్కిన్ ఎఫెక్ట్లో ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు సర్టిఫైడే కాదని చూడడం, దాన్ని బట్టి వేయించుకోవాలండి ఈ టాటూలు. ఇదేంటంటే మీకు ప్రతిదీ ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని వీడియోతో రికార్డ్ అవ్వడం, వాళ్ళు ఎదురుకుంటే మార్చడం, ఇంక్ ఎంపైర్ ఇంక్ అని వాడడం, ఇలాంటి బోల్డ్ ఉంటాయండి. దాన్ని బట్టి టాటూ వేయించుకోవాలండి. ఒక ఆర్టిస్ట్ మెయిన్ వీటికన్నిటికి కారణం ఒక ఆర్టిస్ట్ అండి. ఆయన పేషెన్స్ ఇష్టపూర్వకంగా వేయడం అదండి. అంటే ఊరికేనే ఏదో పచ్చబొట్టంటే ఇళ్ళకి వచ్చి వేసి లేదు ఏదో వేస్తున్నాని. అంటే చాలా మంది సెలూన్స్ లోనే టాటూయిస్ట్ అని టాటూలు వేయబడతాయని బోర్డులు మేము చూస్తూ ఉంటాం. జనరల్గా అలాంటివి ఏంటంటారు? అవి సార్ అవి వాళ్ళు ఉన్న పబ్లిసిటీ
ఓ బేరం బయటకు పోగదని ఒక ఆర్టిస్ట్ని పిలిపించుకొని అలా అక్కడ వేయించుకుంటారు. నాకు మ్యాక్సిమం చాలా సెలూన్ వాళ్ళు ప్రిఫర్ చేశారు. అంటే నేను మొత్తం అన్ని కలుపుతాను. నాది ఆర్ట్ పరంగా నా ఆర్ట్ ఒకటే చూపిస్తాను. నేను వేరే వేరే ఆటలకి వెళ్ళను. ఒకవేళ ఇన్ కేసు ఫ్రెండ్స్ ఉన్న పిలిచినా వెళ్ళి వేసి వెంటనే వచ్చేస్తాను. దానికి ఎక్కువ ప్రిఫర్ చేయను. నేను నా స్టూడియోలోనే వేసుకుంటాను తప్ప బయటికి వెళ్ళి ఎక్కువ నేను వెళ్ళలేను. ఇక జనసేన విషయానికి చేస్తే ఎందుకంటే మీరు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారిని కలవాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే కుర్రకారు తిరుగుతారా, బైక్ రేస్లు వేసుకొని వెళ్ళిపోతుంటారని చాలామంది అప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు చాలామంది మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. మీ దగ్గర టాటూ వేయించుకునే వాళ్ళు కుర్రోళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారా ఏంటి? కుర్రోళ్ళే అండి బాగా. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు గాడాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు తండ్రి కొడుకులు కూడా వేయించుకునే రోజులు ఉన్నాయి. అంటే మరి చిన్నపిల్లలు కూడా వచ్చే పరిస్థితి? చిన్నపిల్లలకి మాత్రం వస్తారు కానీ నేను వేయనండి. వాళ్ళ ఏజ్ 18, వాళ్ళు మైండ్ మెచ్యూర్ అభివృద్ధి అప్పుడే వేస్తానండి. చిన్న చిన్న పిల్లలకి మాత్రం వచ్చినా వేయనండి. నేను చూసారా, ఒక చిన్న పిల్లవాడు జనసేన జెండా పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారు కారు ఆపడం, ఆయన వచ్చి ఆ పిల్లోడిని ఎత్తుకుని మాట్లాడిన పరిస్థితి. అంటే అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఇన్స్పైర్ అయ్యి వచ్చేస్తుంటారు కదా, మరి మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు? ఆయనకి చెప్తానండి, అర్థమైనట్టు చెప్పి ఈ ఏజ్ నీది కదని తిట్టి పంపించేసానండి. అది వేసుకున్న అది మనకు అనవసరం అండి. నా బాధ్యతగా నేను చెప్పడం నా ధర్మం అండి. వాళ్ళకి చెప్పకపోతే మనం ఏం చేస్తామండి? సందుకు ఒకళ్ళు ఉన్నారండి ఇప్పుడు వేసిన వాళ్ళు, దాన్ని బట్టి వెళ్ళిపోయారండి. నేను చెప్పడం చెప్తానండి, ఇదే కదా ఒక లవర్ నేమ్ అని అండి, ఇవన్నీ చెప్పాలండి జనాలకి. చెప్తే వాళ్ళకి అర్థం అవుద్ది. దాన్ని బట్టి వాళ్ళు అంటే లవర్ పేరు కావాలంటే అది ఆఫ్టర్ మ్యారేజ్ మనం ఎన్నైనా ఎంచుకోవచ్చు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మనకు దేవుళ్ళు అట్టాడండి. అది నీ గుండెలో నీ గుండెలో పెట్టించుకుంటున్నాం. అది నువ్వు మైండ్ మెచ్చారో ఆలోచించి నా దగ్గరికి వస్తున్నారు. అలాంటిది అది చిన్నపిల్లల మనస్తత్వం అక్కడ దాకా ఉంటుందండి. వాళ్ళకి మెచ్యూర్ బోల్డ్ ఏజ్ ఉందండి. జాబ్లు అని ఇవన్నీ చాలా ఉన్నాయి కదా సార్. ఒక్క విషయం చెప్పండి ఏడుకొండల గారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంత అభిమానం? ఇంతమందికి మీరు ఫ్రీగా టాటూలు వేశారు, ఒక టాటూ చేరినే ఇంత ఆనందపడుతున్నారు. ఆ వ్యక్తులు ఏం చూసారంటే ఏం చెప్తారు? ఆయన మాటల్లో చెప్పలేని అండి. ఒక దేవుడు ప్రతి ఒక్కరు ఓ దేవుడితో చెప్తూ ఉంటారండి. ఆయన ఇంకా వాళ్ళు చెప్తుంటే నాకే కళ్ళ నీళ్ళు వస్తాయండి. వాళ్ళ ప్రేమ ఇక్కడ దాకా తీసుకొస్తుందండి. అది ప్రతి ఒక్కరండి వాళ్ళ ఆనందం అండి. ఇక్కడికి వచ్చేసి అని నాకు కొత్తగా నాకు ఎవరో దగ్గర లేనిది నాకు చాలా ఇష్టం. కొంతమంది కళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారండి, చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళ ఆనందం అదే అండి. గుండెలో పెట్టుకుంటున్నారండి ఓ దేవుణ్ణి. ఇంకా అంతకుమించి ఏమని చెప్తామండి, అదండి. సో మొత్తానికి చూస్తున్నాం, ఏడుకొండల మాటల్లో ఒకటే ఉంది, ఉప్పొంగుతున్న ఆ ప్రేమ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం, ప్రేమ ఉంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినా సరే, అంటే చిన్నపిల్లలు కూడా వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మెచ్యూర్డ్, అంటే వాళ్ళకి అర్థమయ్యేదాన్ని చెప్తాను. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వేస్తేనే మాత్రమే వేస్తూ ఉంటాను. కాకపోతే ఏదైనా గుండెలో పెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్ని నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్గా ఉన్నాను కాబట్టి. చాలామంది అక్కడ తోపులాట్లు గురవుతూ ఉంటాను కాబట్టి కొన్నిసార్లు ప్రయత్నించాను, ఆయన కలవలేకపోయాను. అయినా సరే ఆయనకి చేరువుగా నా టాటో వెళ్ళింది. చాలామంది టాటో వేయించుకుని ఆయన పక్కన ఫోటోలు దిగి ఉన్నారు. నా టాటో దిగితే నేను దిగిన అదే ఆనందం. కానీ ఎప్పటికైనా ఒకరోజు రాకపోదా అని వెయిట్ చేస్తున్నట్టు మనకి ఏడుకొండలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏం శ్రీకాంత్, ఎందుకు ఈ ఏడుకొండల దగ్గరికి వచ్చి టాటో వేయించుకుందాం అనుకుంటున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే టాటూస్ చాలామంది వేస్తారన్న. కాకపోతే ఏడుకొండలన్నీ ఏంటంటే అంటే అది ఎలాగంటే ఫోటో ఎలా ఉందో సేమ్ యాజ్ రీజ్గా అలాగే దింపుతాడు, ముఖం ఫేస్ ఎలా ఉందో. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నదాని కోసం మూవీ ఉంది కదా, ఆ మూవీలో నితిన్ అంటాడు కదా, మనసులో ఎంత ఇష్టం ఉంటే అలాగే వస్తుంది అని చెప్పి సేమ్ యాజ్ రీజ్ అన్నీ ఎలాగంటే అన్నీ కూడా డేడ్ పైన రజనీకాంత్కి కానీ పవన్ కళ్యాణ్కి కానీ సేమ్. ఇంకా ఎలాగంటే ఇంకా చెప్పక్కర్లేదు. అన్నయ్య ఇంకా చెప్పాలంటే మనీ కూడా తీసుకుంటాం, చాలా తక్కువ తీసుకుంటాడు ఆ టాటూకి. వర్త్ ఇంకా చెప్పాలంటే ఇంకా రాజమండ్రిలో అయితే మాత్రం, రాజమండ్రినే కాదు నా తెలిసిన మటుకు ఆంధ్రప్రదేశ్లో అన్నీ అంత పర్ఫెక్ట్గా వేసేవాళ్ళు నేనైతే ఎక్కడా చూడలేదు. మరి పవన్ కళ్యాణ్ టాటూ వేయించుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఇంట్లో వాళ్ళు అంటే ఏమనరా, నా దైవం అని చెప్తాను. నేను ఆల్రెడీ ఫస్ట్ 2018 వేయించుకున్నాను. తిట్టారు ఫస్ట్, కాకపోతే నా దైవం మా అన్నయ్య ఇదని చెప్పి అన్నాను. తర్వాత కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానం పెరిగింది. ఎందుకంటే అన్నయ్య చేసే కార్యక్రమాలు కానీ, కౌలు రైతులకు పంచిపెట్టే డబ్బులు కానీ మొత్తం అన్నీ వాళ్ళు కూడా టీవీలో గట్రా చూసి పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు కూడా ఇంకా వెళ్ళిపోయారు. మా ఊళ్ళంతా టీడీపీ ఫ్యాన్స్ అన్న, ఇంట్లో వాళ్ళంతా టీడీపీయే. ఇంకా ఈసారి మాత్రం పొత్తు కోటేయాలని చెప్పి జనసేనకి వేయాలి, కాకపోతే ఇంకా పొత్తు కలిసింది కదని చెప్పి ఇంకా వేసారు. నెక్స్ట్ టైం అయితే మాత్రం కన్ఫర్మ్గా మా ఇంట్లోతో పాటు ఇంకో 20 మందితో నేను జనసేనకి ఓటు వేపిస్తాను. వీపు నిండా పవన్ కళ్యాణ్ గారు టాటూ ఉంది, ఏంటి భక్తి ఏంటి, ఎందుకు వేయించుకున్నారంటే ఏమంటారు? ఎందుకంటే మాటల్లో చెప్పలేను సార్. దానికి తోడు మళ్ళీ ఏంటంటే ఆయన మంచితనం ఎలాంటిదంటే
తన జేబులో డబ్బు తీసి అవతలని ఖర్చు పెట్టి తన మొత్తం ఆస్తి అమ్ముకొని ఇవన్నీ చేసి మొన్నటిదాకా చేసిన దానికి ఇంకా ఆయన చూస్తే ఒక దైవం ఫీలింగ్, దేవుడి ఫీలింగ్ వస్తుంది. దానికి తోడు ఇంక మొత్తం ఆయన మాటలు చిన్నప్పటి నుంచి నేను ఆయన సినిమా గబ్బర్ సింగ్ సినిమా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చే సినిమా దాకా ఆయన సినిమాలు చూస్తూ పెరిగిన, ఆయన మాటలు చూస్తూ ఇంకా ఆ సినిమా ఫీల్. నేను సినిమాకి వెళ్ళిన సార్ కూర్చొని చూడండి సార్, నుంచొనే చూస్తాను సినిమా మొత్తం. 2 గంటల సినిమా కూడా అలా నుంచొనే చూస్తాను. అది కూర్చొని చూసి ఆయన చూడాలంతే, అది మొత్తం అంతా నుంచొనే చూస్తాను సినిమా. టాటోలు వేసుకుని బళ్ళ మీద మీరు వెళ్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మాట్లాడారా? దానికి సంబంధించి ఏమైనా కలవడం జరిగిందా? మాట్లాడడం అయితే జరగలేదు సార్, కాకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చారు. మన కౌలు రైతులకి కడియం వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చారు. వచ్చినప్పుడు అయితే చూపించాను సార్. ఎందుకు అని ఇలా కూడా అన్నారు. కాకపోతే మనం ఇంకా ఆ టెన్షన్లో ఉండి ఆయన ఫస్ట్ చేయించాడు. మళ్ళీ ఆ కంగారులో ఏం అడగాలో తెలియక సార్ మళ్ళీ ఇంకోసారి షేక్ హ్యాండ్ అవ్వండి సార్ అంటే మళ్ళీ షేక్ హ్యాండ్ లేసి ఇచ్చారు. అప్పుడు ఇంకా ఆ టైంలో ఇంక మాటలు రాలేదు సార్. ఆ వీడియో నా పోస్ట్ కూడా చేసింది సార్ ఇన్స్టాగ్రామ్లో. నా వీడియో అవతల పెట్టుకొని వాళ్ళకి వ్యూస్ పెంచుకున్నారు, నాకు కాకుండా. సో ఏంటి ఏడుకొండలు టాటో ఎలా ఉంటుంది వేస్తే? చూసారు కదా సార్ లైవ్లో మీరే. అది ఇంకెలా ఉంటుందంటే చేతికి కూడా తగలదు. ఆ యాస్టీస్ ఫోటో అలా వచ్చేస్తుంది. ఏ ఫోటో అయినా సరే, ఒక పవన్ కళ్యాణ్ అనే కాదు, ప్రభాస్ ఏంటి, మహేష్ బాబు ఏంటి, అల్లు అర్జున్ ఏంటి, ఇంకా ఓల్డ్ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయన డయట్ ఫ్యాన్. మన ఇంకా ఆయన ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ డాడీలో నా పలానా జాంపేట ఏడుకొండలనే షాప్ అని చెప్పి వాళ్ళే చెప్పేస్తారు. మనం దానికి వేరేగా ప్రచారం చేయక్కలేదు సార్, వాళ్ళే చెప్పేస్తారు. ఆయన ఎంత హెల్పింగ్ నేచరో ఈయనకి అంత హెల్పింగ్ నేచర్ ఉంది సార్. ఇప్పుడు ఆయన చెప్పు కూడా ఎప్పుడు, ఎందుకంటే ఆ సాయం అలాంటిది. మేమందరం ఆయన చేతిలో అలా సాయం పొందిన వాళ్ళమే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన మాత్రం వెళ్తే ఆయన ద్వారా మేము వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం సార్. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ అయిందనుకో, ఆయన వెళ్ళాడు అనుకో, ఆయనతో పాటు ఆయన వెనకాల మేము వెళ్తాం. మా ద్వారా ఆయన వెళ్ళాం కదా, ఆయన ద్వారా మేము వెళ్తామని ఇప్పుడు ఇంత ఎక్సైట్మెంట్గా వచ్చాం మేము ఇక్కడికి. వెంటనే ఆయన ఫోన్ చేయగానే వస్తున్నానని అని చెప్పి వెంటనే రెడీ అయ్యి వెంటనే పాజిటివ్గా వచ్చడానికి కారణం కూడా సార్. ఆయన వెళ్తే రేపు పొద్దున్న ఆయన వెనకాల మేము కూడా వెళ్దామని చెప్పి ఆ ఎక్సైట్మెంట్లో వచ్చాను.